ఇస్తున్నాను, ఇదిగో ఇదిగో కాల్చండి. చారి గారు ఒక్క నిమిషం. మొహమ్మద్ వదకండి. ఈ ముసలోడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు, ఆయన ఇంటికి పెద్ద దిక్కు. దిక్కుమాల నోడ్లా ఉన్నాడు, వీడి పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా, ఆయన శంకరగౌడ్ గారి స్వయానా పెదనాన్నగారు. చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది, కానీ కౌంటర్ అవ్వలేడు. అంతే, చెప్పానుగా అన్ని పడిపోయినాయని. అర్థమైందిలే, మంచిలే కదా. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళే కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది, మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి. బాబు చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నన్ను తిట్టినా పర్వాలేదండి, ఎవడికి చెప్పుకోలేడు కదరా. నమసేనా. దేవుడిని బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్ప నచ్చాడు మీకు? ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది. కొట్టి జాగ్రత్త చేయించి దొప్పుడు అలాగే మాడతాడు.